హలో నమస్తే, నేను మీ భూపేష్ని. ఈరోజు మనం నెల్లూరు డిస్టిక్లోని ఉరవపాడు దగ్గర ఉన్నాం. ఇంటిపైనే సోలార్ డ్రైయర్ని చంద్ర 1 ఇయర్ నుంచి కూడా రన్ చేస్తూ ఉన్నాడు. మన చంద్ర బ్రదరు ఇప్పుడు దాకా రోజెస్ కానీ, లెమన్ కానీ, బనానా కానీ అట్లా చాలా ప్రోడక్ట్స్ అన్ని కూడా టెస్ట్ చేశాడు. ఈరోజు తను రా మ్యాంగో డ్రై చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం దీన్ని తెలుగులో ఒరుగులు అంటారు. ఈ రా మ్యాంగోని తను ఎలా డ్రై చేస్తున్నాడు, తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మార్కెట్లో డిమాండ్ ఎలా ఉంది, దీని బైబ్యాక్ సిస్టమ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఈరోజు మనం చంద్ర బ్రదర్ మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు బాలచంద్ర అండి. ఈ మ్యాంగో మీద నాకు బాగా ప్యాషన్. ఎందుకంటే మా ఊరు ఉలవపాడు అంటే మ్యాంగోకి బాగా వరల్డ్ వైజ్ ఫేమస్. ఆల్మోస్ట్ మనకి త్రూఅవుట్ మనకి ఎక్స్పోర్ట్ ఇదిలో వరల్డ్ లో వచ్చేసి ఇండియా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అదేవిధంగా మన ఇండియాలో దాదాపు 50% 52% వచ్చేసి మనకి మ్యాంగో ఎస్పెషల్లీ మన ఆంధ్ర నుంచి వెళ్తుంది అనమాట. అది అందులో కూడా ఏంటంటే వరల్డ్ వైజ్ మొత్తం ఫేమస్ గా మన ఉలవపాడు మ్యాంగో కాబట్టి ఈ ఉలవపాడు మ్యాంగోలో దాదాపుగా మనకి మ్యాంగో బాగా ఇష్టం కాబట్టి దాని మీద ఎక్కువ మనం రీసెర్చ్ చేయడం జరిగింది. ఇంకోటి ఇందులో కూడా మనకి ఈ డిజాస్టర్స్ వల్ల తర్వాత వచ్చేసి మనకి ఏంటంటే పెస్ట్ తర్వాత వచ్చేసి ఈ ట్రాప్స్ వల్ల దాదాపుగా ఏంటంటే మనకి ఫ్రూట్ ప్రతి ఇయర్ వచ్చేసి మనకి దాదాపు 35% నుంచి 40% లాస్ అయిపోతా ఉంది ఫ్రూట్ అనమాట. రైతు చాలా లాస్ పోతున్నాడు. దీనికి ఏదైనా రెమెడీ కావాలి అనే ఆలోచనతో ఏంటంటే మనము సెర్చ్ చేయడం మొదలు పెట్టాము. దీనిలో సెర్చ్ చేసేప్పుడు దీనిలో వీటిని బాగా వెండబెట్టి ఆమ్చూర్ పౌడర్ చేయడం, తర్వాత వచ్చేసి ఒరుగులు అనేది ఇవాళ కొత్త కాదు. మన అమ్మమ్మలో నాన్నమ్మలో ఎప్పుడో పాతకాలంలో ఏంటంటే మంచాల పైన వచ్చేసి ఇవన్నీ ఈ పచ్చి మ్యాంగో తీసుకొచ్చేసి పీల్అవుట్ చేసేసి ఒడియాల్లాగా ఒరుగులు ఆరబెట్టేసి అది మనకి రైనీ సీజన్ లో వాటిని మనం పప్పులు అట్లా వేసుకునేవాళ్ళు అనమాట. కాకపోతే ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ పెరిగి కాస్త ఏంటంటే హైజీనిక్ గా ఒక పాలిటనల్ హౌస్ లాగా ఏంటంటే వీటిని వేసుకొని ఇప్పుడు మనం అదే ప్రాసెస్ మనం ఇప్పుడు మళ్ళీ కొనసాగిస్తున్నాం అంట. సో ఇప్పుడు మనకేంటంటే ఈ వేస్టేజ్ రైతు దగ్గర నుంచి వచ్చేసి మనకు మార్కెట్ లో ఉన్నటువంటి మంగు అంటారు అనమాట. ఈ మంగు ఉన్న కాయలు తర్వాత ఏంటంటే ఇప్పుడు వచ్చేసి ఫ్రూట్ డ్రాప్ అవుతుంది అనమాట. ఒక సైజ్ వచ్చిన తర్వాత మైక్రో న్యూట్రియన్స్ లోపం వల్ల ఏంటంటే చెట్టు ఫ్రూట్ వదిలేస్తుంది అనమాట. అలాంటివన్నీ కూడా రైతు మార్కెట్లో అమ్ముకోలేడు అనమాట. కంపల్సరీగా అవంతా వేస్ట్ అయిపోతుంది. దాని మీద ఏం చేద్దామన్న ఆలోచనతో అవన్నీ కూడా మనము కలెక్ట్ చేసుకొని రైతుకి నామినల్ ప్రైజెస్ కనీసం ఏంటంటే ఒక 10 రూపీస్ బిలో మనకి ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే రైతు హ్యాపీగా ఇస్తాడు మనకి ఇవన్నీ కావాలంటే. ఇలాంటి వాటిని మేము కలెక్ట్ చేసుకొని పీల్అవుట్ చేసేసి మనకు ఒరుగుల్లాగా ఇప్పుడు మనం తయారు చేసామన్నమాట. వీటికి మంచి మార్కెట్ ఉంది. ఇప్పుడు ఆమ్చూర్ పౌడర్స్ తర్వాత వచ్చేసి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ తర్వాత వీటి మార్ట్లో ఏంటంటే ఈ ఒరుగులు తర్వాత ఆమ్చూర్ పౌడరు వీటికి బాగా డిమాండ్ ఉంది. వీటికి మాకు చాలా కాల్స్ వచ్చాయన్నమాట. బిఫోర్ వీడియోస్ వల్ల మాకు ఏంటంటే చాలా మంది చూసేసి ఇవి కావాలని చెప్పేసి చేయడం వల్ల ఇలా మనం వీటిని మనం చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు రహేజా వాళ్ళు కూడా దీన్ని బైబ్యాక్ తీసుకుంటారు. త్రూఅవుట్ ఇయర్ మనం మ్యాంగో ఎంత ఇచ్చినా కూడా డిమాండ్ ఉందన్నమాట. సో దాని మీద మేము ఏంటి ఇప్పుడు ఇవాళ ఈ మ్యాంగో పెట్టడం జరిగింది. మనకి జనరల్గా వేస్టేజ్ అన్నాం కదా, ఇప్పుడు మార్కెట్లో మ్యాంగో వచ్చేసి ఇలా డ్యామేజ్ అయింది, తర్వాత ఇట్లా షేప్ అవడం, తర్వాత వచ్చేసి మంగు మచ్చ, ఇవి మార్కెట్లో పోవు అనమాట. ఇవి మార్కెట్లో కూడా ఎవరు కొనరు. ఇలాంటి మనకి చాలా తక్కువగా వస్తాయి. వీటినన్నింటి మనం అంటే ఇలాగా పీల్అవుట్ చేసేసి నీట్గా ఫ్రెష్గా మనం పీల్అవుట్ చేయగానే ఇలా వస్తుంది అనమాట. ఇలా పీల్అవుట్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఇంకా స్లైసెస్ ఈ విధంగా స్లైసెస్ కట్ చేసి మనం పైన డ్రైర్లో పెడతాం అనమాట. తర్వాత వచ్చేసి ఇంకోటి ఏంటంటే ఈ సీజన్లో మనకి ఇదిగో ఈ చిన్నవి ఈ బంగినపల్లి ఈ ఫ్రూట్స్ అంతా కూడా రాలిపోతూ ఉంటాయి అనమాట. అంటే మైక్రో న్యూట్రియన్స్ లోపం వల్ల రాలిపోవడము, తర్వాత వచ్చేసి గాలుల వల్ల రాలిపోవడము, తర్వాత ఇట్లాంటివి జరుగుతుంది. ఇవన్నీ కూడా రైతుకి చాలా లాస్ అవుతుందన్నమాట. సో ఇవన్నీ కూడా మనం ఏంటంటే రైతుకి సపోర్ట్ చేయగలిగితే మనం వాల్యుయేట్ చేయడం వల్ల మనకే ప్రాఫిట్స్ వస్తుంది. అట్ ద సేమ్ టైం రైతుకి కూడా ఏంటంటే ఒక మంచి ఇన్కమ్ జనరేట్ చేసేందుకు అవకాశం ఉంది. ఇందులో అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇవి బంగినపల్లి ఉన్నాయి, చెరుకు రసాలు ఉన్నాయి. వీటిలో ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఇలాంటివన్నీ కూడా మనకి ఆమ్చూర్కి మనకి ఈ స్లైసెస్కి ఉపయోగపడతాయి అనమాట. పోతే ఇవి చూడండి, ఇది ఎంత మంగు ఉందో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి పీల్అవుట్ చేయడం వల్ల నీట్గా మనకి ఏంటంటే ఉపయోగపడతాయి. తర్వాత వచ్చేసి ఈ డ్యామేజ్ ఉంటాయి. డ్యామేజ్ తోటి ఇప్పుడు ఆల్రెడీ రాలిపోయిన తర్వాత కొంత డ్యామేజ్ అయిపోయింది అనమాట. ఇవి మనం కట్ చేసేసి మళ్ళీ మిగతా రిమైనింగ్ పీసెస్ అంతా కూడా మనం చేయొచ్చు. ఏదైనా కూడా మనం ఏంటంటే వాల్యూ ఎడిట్ చేయడం వల్ల మనం ఉన్న ఒక ప్రొడక్ట్ని వాల్యూ ఎడిట్ చేయడం వల్ల ఏంటంటే మనకి అధికంగా మనం ఏంటంటే దీనిలో ఇన్కమ్ జనరేట్ చేసేదానికి
ఎక్కువ సోర్సెస్ ఉన్నాయి. బ్రదర్ ఇది ఎన్ని కేజీస్ కి ఎంత వస్తుంది? ఒక 10 kgs కి ఎంత ప్రొడక్షన్ వస్తుంది డ్రై అయిన తర్వాత? డ్రై అయిన తర్వాత 1.5 కిలో వస్తుంది. 10 కిలోలు మనం తీసుకొని పీల్ అవుట్ చేసేసి అందులో టెంక్ ఉండదు ముట్టే, అవి తీసేసి మనకి ప్యూర్ లోకి పెట్టామంటే 10 కిలోలకి 1.5 కిలో మనకి అవుట్పుట్ వస్తుంది. ఇది 40 to 45 degrees లో మనకి 2 days లో మనకి అవుట్పుట్ వస్తుంది. 2 days లో అవుట్పుట్ వస్తుంది. ఓకే, దీనికి ఎట్లా ఉంది మార్కెట్ లో ప్రైస్ ఎలా ఉంది? మార్కెట్ లో బాగా డిమాండ్ ఉంది. అంటే మ్యాంగో ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. అందులో ఇప్పుడు ఏంటంటే మనకి పప్పులు వేసుకోవడానికి కానీ చింతపండుకు ఆల్టర్నేటివ్ గా మనకి ఏంటంటే ఈ మ్యాంగోని యూజ్ చేస్తున్నారు. ఇందులో విటమిన్ ఏ బాగా సి విటమిన్ పుష్కలంగా ఉండడం వల్ల ఎక్కువ ఏంటంటే మన మ్యాంగోని ఇష్టపడుతున్నారు. సో మంచి డిమాండ్ ఉంది దీనికి. ఓకే, దీని ఇంకా ఏంది వాల్యూవైడ్ ప్రొడక్ట్స్? ఇప్పుడు నువ్వు దీన్ని బైబ్యాక్ సిస్టమ్ లో సేల్ చేస్తున్నావా? వాల్యూవైడ్ కూడా ప్రొడక్ట్స్ క్రియేట్ చేసి నువ్వు ఓన్ గా ప్యాకేజింగ్ చేసి నువ్వు సేల్ చేస్తున్నావు కదా? రెండు చేస్తున్నాను. మనకి వీళ్ళే ఇప్పుడు బైబ్యాక్ సిస్టమ్ లో కూడా వీళ్ళకి ఎక్కువ రిక్వైర్మెంట్ ఉందన్నమాట. ఆమ్చూర్ పౌడర్ చేస్తారు వీళ్ళు, ఈ వరుగులు అలాగే పంపించేసేసి డిమాండ్ ఉంది. అలాగే మనకి వచ్చేసి మనకి షాపింగ్ మాల్స్ వాళ్ళు, స్టోర్స్ వాళ్ళు కూడా ఏంటంటే అడుగుతున్నారు మనం, మాకు ఇవి కావాలి, ఆమ్చూర్ పౌడర్ రూపంలో కావాలి, తర్వాత వచ్చేసి మనకి ఈ వరుగులు ఎలా కావాలి అని చెప్పేసి అడగడం వల్ల ఏంటంటే మనం ఇవి స్టార్ట్ చేస్తాం. మనం ఉలవపాడు అంటేనే ఫస్ట్ మ్యాంగో గుర్తుకొస్తుంది. వరల్డ్ వైడ్ మ్యాంగోకి అంత రికగ్నైజేషన్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ రా మ్యాంగోను కూడా ఇప్పుడు మీరు ప్రమోట్ చేస్తా ఉన్నారు. దీనికి కూడా మీరు అంత మార్కెటింగ్ అనేది, అంత బ్రాండ్ వాల్యూ అనేది మీరు ఎలా క్రియేట్ చేయాలనుకుంటున్నారు? ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఇవాళ మనకి వచ్చిన ఒక రైతుకి వచ్చిన పంటలో 35 నుంచి 50% ఒక్కొక్క డిజాస్టర్స్ వల్ల, అంటే గాలుల వల్ల రాలిపోవడం కానీ, తర్వాత మంగు రావడం వల్ల ఇవన్నీ కూడా అంటే వేస్టేజ్ 50% వేస్టేజ్ ఉందన్నమాట. ఇవన్నీ కూడా మనం కలెక్ట్ చేసుకుని వాల్యూ ఎడిట్ చేయడం వల్ల మనకేంటంటే అధిక లాభాలు పొందేటువంటి అవకాశం ఉంది. అంటే రైతుకి బెనిఫిట్ ఉంది, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఎంతమంది చేసినా కూడా ఇంకా కొరవ ఉంది ఇందులో, చేయొచ్చు. ఎందుకంటే అంత హ్యూజ్ క్వాంటిటీ మనకి ఇవాళ మార్కెట్లో దొరుకుతుంది ఈ సీజన్లో. ఇవి కలెక్ట్ చేసుకుని మనం చేయగలిగితే ప్రతి ఒక్కళ్ళు ఇందులో ఎర్న్ చేసడానికి సోర్స్ ఉందన్నమాట. ఇప్పుడు ఇవి మేము మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, 4 members ఉన్నారు, నాకు 2 పిల్లలు, మా మిస్సెస్, మేమే దీన్ని ఓన్గా రన్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఒక రోల్ మోడల్గా చూపిద్దాము. ఎందుకంటే మనము చేసి చూస్తే ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఇవాళ అన్ఎంప్లాయ్మెంట్ తోటి లేదంటే ఏదైనా చేయాలి, ఫ్యామిలీతో కలిసి చేయాలనేది ఇవాళ 90% పీపుల్ ఏంటంటే ఇష్టపడుతున్నారు. సో అటువంటి దానికి ఒక మంచి ప్లాట్ఫామ్, మనమే ఒక రోల్ మోడల్ గా చూపిద్దాం అన్న ఆలోచనతో ఏంటంటే మా పిల్లలు స్టడీ అయిన తర్వాత కానీ, మార్నింగ్ టైంలో కానీ, హాలిడేస్ లో అప్పుడు మనం ఏంటంటే ఇవన్నీ కూడా మేము కలెక్ట్ చేసుకొని మేమే స్వయంగా పీల్ అవుట్ చేయడం, తర్వాత కట్ చేయడం, స్లైసెస్ అన్ని కూడా మళ్ళీ ఇందులో సర్వ్ చేయడం, తర్వాత ఇవన్నీ కూడా కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. నా పేరైతే చరణ్, నేను బాలచంద్ర గారి అబ్బాయిని. నేను నా స్టడీస్ తో పాటు ఈ మ్యాంగో మీద కూడా అసలు ఎంత ప్రొడక్షన్ అనేది వరల్డ్ వైడ్ గా వస్తుంది, ఇండియా మొత్తం మీద ఎంత ప్రొడక్షన్ అనేది వస్తుంది, ఎంత వేస్టేజ్ అవుతుందని కూడా తెలుసు. మనకి యాన్యువల్ గా వరల్డ్ మొత్తం మీద 23 million మెట్రిక్ టన్స్ అనేది మ్యాంగో ప్రొడక్షన్ వస్తుంది ఎవ్రీ ఇయర్. అలాగే ఇండియాలో చూసుకున్నట్టే 12 million మెట్రిక్ టన్స్ అనేది ఎవ్రీ ఇయర్ మ్యాంగో ప్రొడక్షన్ వస్తుంది. అంటే ఇప్పుడు వరల్డ్ మొత్తం మీద ప్రొడ్యూస్ అయ్యే గూడ్స్ లో మన ఇండియా 52%, అంటే 12 million మెట్రిక్ టన్స్ ప్రొడ్యూస్ చేస్తే వరల్డ్ లోనే ఫస్ట్ ప్లేస్ లో ఉంది మ్యాంగో ప్రొడక్షన్ లో. అలాగే మన ఏపీలో చూసుకున్నట్లయితే ఇండియా మొత్తం మీద ప్రొడ్యూస్ అయ్యే గూడ్స్ లో 24%, అంటే 43.4% ఏపీ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. బ్రదర్, ఇప్పుడు మీరు ఈ సోలార్ డ్రైవ్ 4 years నుంచి చేస్తున్నారు కదా, మీరు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, తర్వాత ఆంటర్ప్రెన్యూర్ అయ్యారు. ఏది మీ విజన్ ఏంది? మనకేంటంటే ఇప్పుడు అగ్రికల్చర్ ప్రోడక్ట్ మనకేంటంటే మన ఇండియాలో చాలా హ్యూజ్గా ఉందన్నమాట, వేస్టేజ్ ఎక్కువ ఉంది. దీని మీద వచ్చేసి మనకేంటంటే ఇవాళ చాలా మంది చదువుకున్న యువత కానీ, తర్వాత వచ్చేసి హౌస్ వైఫ్స్ కానీ, తర్వాత వచ్చేసి డిఫరెంట్ ఇంగ్లో ఉన్నటువంటి ట్రస్ట్ ఫీల్ అయ్యేటువంటి వాళ్ళకి ఏంటంటే లేదు, చాలా ప్యాషన్గా ఇది చేద్దాం, అగ్రి ఫీల్డ్కి వద్దామని చాలా మంది వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వీళ్ళందరి కోసం ఏంటంటే మనం ఏంటంటే ప్రతి ఒక్కరిని, ఎందుకంటే జనరల్గా ఏ ఒక్క జాబు బిజినెస్ అంటే కొంతవరకు ఏంటంటే ఎండ్ పాయింట్ ఉంటుంది, బట్ ఇందులో ఏంటంటే ఎండ్ పాయింట్ లేదు. ఇవాళ గుణపాటీస్ వాళ్ళతోటి కలిసి మేము మా విజన్ ఏంటంటే, మా బిగ్ విజన్ అంటే జనరల్గా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు నేను ఇలా సంపాదించాలి లేదంటే ఇలా అచీవ్ అవ్వాలని, బట్ మా విజన్ ఏంటంటే ఒక పర్మనెంట్ ఇన్కమ్ సోర్స్ ప్రతి ఇంట్లో జనరేట్ చేయాలి. అది వీరేంత వరకు ఎంతమంది ముందుకు వస్తే ఎంతమందికి ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చేసి, ఎందుకంటే ఇక పర్మనెంట్ సొల్యూషన్ అనమాట ఇది. ఇక డే బై డే ఇయర్ బై గ్రో అవుతూనే ఉంటుంది అనమాట. మన ప్రపంచంలో దాదాపు 192 కంట్రీస్లు ఉన్నాయన్నమాట. 190 కంట్రీలో ఎవ్రీడే మనం ఏంటంటే మనకి ఫుడ్ అనేది చాలా నీడ్ అనమాట. అటువంటి మనం ఒక విజన్ పెట్టుకొని ఆ మిషన్లో మనం వర్క్ చేయగలిగితే ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయొచ్చు. దానికి కావాల్సినటువంటి టెక్నాలజీ, లిటరేచరు, ట్రైనింగ్స్ ఇవన్నీ కూడా ఒక పెద్ద స్థాయిలో దేశవ్యాప్తంగానే కూడా మేము గుణపాటీస్ వాళ్ళతో కలిసి ముందుకు వెళ్ళేసి అద్భుతమైనటువంటి ఇండియాని చూడాలని అనుకుంటున్నాము. అప్రిషియేట్ చేస్తున్నాం భయ్య మీ ఐడియాని, మీ థాట్ ప్రాసెస్ని. డెఫినెట్లీ గుణపాటీస్ కూడా ఎప్పుడు మీకు సపోర్ట్ ఉంటుంది. ఖచ్చితంగా చాలా మంచి ఉద్దేశంతో చాలా బాగా చేస్తూ ఉన్నారు.
చంద్ర లాంటి యంగ్స్టర్స్ మీరు చదువుకొని జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, తర్వాత కొంతమంది కెరియర్లో చదువుకొని తర్వాత ఏం చేయాలి, తర్వాత ఏం చేస్తే మనకి ఇన్కమ్ వస్తుంది, తర్వాత ఏం చేస్తే మనం సక్సెస్ అవుతాం లైఫ్లో, అలా డైలమాలో ఉండేవాళ్ళు కానీ న్యూగా ఏదన్నా స్టార్ట్అప్ చేసుకొని ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకుని ఎంటర్ప్రెన్యూర్గా అవ్వాలనుకునే వాళ్ళు మన చంద్ర ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ప్లస్ తను కూడా చాలా సపోర్ట్ చేయబోతున్నాడు. తను మంచి లిటరేచర్ డెవలప్ చేశాడు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆల్రెడీ కండక్ట్ చేస్తూ ఉన్నాడు, చాలామంది ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చారు. ఇంకా ఎవరికన్నా కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కావాలన్నా కూడా చంద్రని మీరు కాంట్రాక్ట్ అవ్వండి, బ్రదర్ మీకు ట్రైనింగ్స్ కూడా ఇస్తాడు. తర్వాత ఈరోజు ఈ రా మ్యాంగోని వాల్యూ వైడ్ క్రియేట్ చేయడం వల్ల కూడా మనకి ఎంతో ఇన్కమ్ ఉందని మన చంద్ర గారి మాటల్లో మనం వినడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏ ప్రోడక్ట్కైనా కూడా మనం డ్రై చేయడం వల్ల వాల్యూ వైడ్ క్రియేట్ అవుతుంది. మనం ఒక ప్రోడక్ట్కి వాల్యూ క్రియేట్ చేయడం వల్ల వాల్యూ అనేది పెరగద్ది. ప్లస్ అది మనం ఐడెంటిఫై చేయగలగాలి, ఏ ప్రోడక్ట్ చేస్తే మార్కెట్లో డిమాండ్ ఎంత ఉంది. కానీ ఇప్పుడు బైబ్యాక్ సిస్టమ్ ఉంది, బైబ్యాక్లో ఏ ప్రోడక్ట్కి మంచి ప్రైజ్ వస్తుంది దాన్ని క్రాక్ చేయడం, దాన్ని ట్రై చేయడం, అలా ట్రై చేస్తేనే మనం ఓన్గా ప్రోడక్ట్కి మనం ప్యాకేజింగ్ డెవలప్ చేసుకోవడం, మార్కెటింగ్ లింకేజెస్ చూసుకోవడం, కంటిన్యూస్గా మనకి ఎవరైతే సప్లయర్స్ ఉన్నారో వాళ్ళకి మనం సప్లై చేయడం, అటువంటి అన్నీ కూడా మనం క్రియేట్ చేసుకోగలిగితేనే సప్లై చేయగలుగుతాం. ఎవరో ఒక్క ఎక్స్పోర్టర్లు అయితే ఒక్క బయ్యరో మనకుంటే ఖచ్చితంగా మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. మనం ఎక్కువ మంది మల్టిపుల్ బయ్యర్స్ని కనెక్ట్ చేసుకుంటే మనకి ప్రాఫిట్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది, మనం ఎక్కడ ఫెయిల్ అవ్వకుండా ఉంటాం. ప్లస్ ఒక సోలార్ డ్రైవర్ యూనిట్ కానీ ఏ టెక్నాలజీని కానీ 365 days మనం రన్ చేసుకునే విధంగా మనం ప్లాన్ చేసుకుంటేనే మనం సక్సెస్ అవుతాము.